సార్ పవిత్ర జయరామ్ పిల్లలు అని అన్యాయం అయిపోయారు, అది యాక్సిడెంట్ కాబట్టి. సో ఇక్కడ చందు విషయం తీసుకుంటే చందు విషయం చాలా దారుణం కదా. ఆయన స్వయం కృతాపరాధమే కదా. పెళ్ళయి 2 పిల్లలు ఉన్నటువంటి వ్యక్తి ఇంకొక ఆవిడతోటి లివింగ్ రిలేషన్ ఒక తప్పు అయితే, ఆమె చనిపోయిందనే బాధతోటి చనిపోవటం అనేది, సూసైడ్ చేసుకోవడం అనేది పెద్ద తప్పుగా నేను ఫీల్ అవుతున్నాను. దీనికి మీరేమంటారు? యాక్చువల్గా చందు గురించి టాపిక్ వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నాకు కొంచెం మంచి దగ్గర రిలేషన్ ఉంది. చెల్లా చందు ఈయన పేరు, యాక్చువల్లీ చెల్లా చంద్రకాంత్. అంటే నాకున్న అనుబంధం ఏంటంటే ఏదో యాక్టింగ్ ఈ టైప్ కాదు. అంటే అఫ్కోర్స్ ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ కూడా నేను రెగ్యులర్గా గోవా వెళ్తూ ఉంటాను. మీకు తెలుసా విషయం, ఎవ్రీ నెలకు ఒకసారి వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు ఎయిర్పోర్ట్లో కలుస్తూ ఉంటాడు. నాకు మంచి ఫేస్బుక్ ఫ్రెండ్. అండ్ డైరెక్ట్ ఎప్పుడు ఎయిర్పోర్ట్లో కలిసిందే, పర్సనల్గా ఎప్పుడు లేని. తనేంటంటే పంజిమ్ వరకే వెళ్తాడు, నేను ముందు బాగా వరకు వెళ్ళిపోతూ ఉంటాను, ఆరంభోల్కి వెళ్ళిపోతా. ఎందుకు పంజిమ్ వరకే అంటే ఆయన క్యాజినో ఆడడానికే వస్తాడు. జస్ట్ 1 డే 2 డేస్ అంతే. మోస్ట్లీ 1 డేనే, హార్డ్లీ కొంచెం ఏమన్నా అయితే 2 డేస్. నైట్ ఫ్లైట్కి వెళ్ళిపోతాడు, అక్కడే అకామిడేషన్. అంటే రావచ్చు మా హోటల్ వేరే దగ్గర రావచ్చు, కానీ వాళ్ళు ఫ్రీ అకామిడేషన్ కూడా అక్కడే ఉంటాడు. హ్యాపీగా ఆడేసి వెళ్ళిపోతాడు. నేనేమో క్యాజినో ఆడను, నాకు అంత బోర్. నాకు ఇటువైపే నా ప్రపంచం అంతా ఆరంభోల్ వైపే ఉంటుంది. సో నేను ఇటు వెళ్తా. అట్లా వెళ్ళే ప్రతిసారి అంటే అయినా నెలకోసారి ఫ్రీక్వెంట్గా వెళ్ళే మనిషి. కాసేపు వెళ్ళే ప్రతిసారి కూడా ఒక మెసేజ్ ఒకటి పడేస్తా, వెళ్తున్నా, అరే నేను నిన్నే వెళ్ళొచ్చును, అయ్యో అవునా, సరే నెక్స్ట్ మంత్ కలుద్దాం. అట్లా ఆ విధంగా ఫ్లైట్లో మాట్లాడుకోవడం, ఏం గెలిచావు, ఎలా గెలిచావు, ఎలాంటి షూటింగ్లు ఏమవుతున్నాయి, అది ఇది. సో అండ్ సో ఇంకా నా ఫ్రెండ్స్ ప్రొడ్యూసర్స్ వీళ్ళు ఉన్నారు నా ఫ్రెండ్, వాళ్ళతో అయినా ఏమైనా మాట్లాడుకొని నాకు కూడా ఒక వేషం ఉంటే చూడండి, ఇంతే. జస్ట్ ఈ టైప్ ఆఫ్ అనుబంధం అయితే ఉంది. నిన్నగాక మొన్ననే నేను గోవా వెళ్ళాను. ఇక్కడ ఇది జరిగింది, నేను అక్కడ ఉన్నాను. ఓకే. ఆల్మోస్ట్ అంటే వెళ్ళే టైంలో కూడా అది నేను ఇప్పుడు పంజిమ్ క్రాస్ అయ్యే మేము బాగాకి వెళ్తాం. ఊరికే గుర్తొచ్చాడు, జస్ట్ సరదాగా. అంటే పెద్దగా ఏం అనిపిలా, సరదాగా గుర్తొచ్చాడు నార్మల్గా. అందరూ క్యాజినో కదా, జస్ట్ బిగ్ డాడీ లేకపోతేనేమో డెల్టిన్ జాక్ వాట్ ఎవర్. తను క్రాస్ అయిన కొద్ది అక్కడ ఎక్కువ యాడ్లు బాగా వేస్తూ ఉంటాడు, ఎటు దూరం అవే యాడ్లు కనపడతాయి. అలా గుర్తొచ్చాడు తలుక్కుమని, అంతే. కానీ ఇంత అవుతుంది నాకు తెలియదు. సో 1 డే 2 డేస్ అయింది. తర్వాత నెక్స్ట్ డే తెలిసింది నాకు, మన వాళ్ళు ఫోన్లు చేస్తుంటే అప్పుడు అర్థమైంది ఇలా జరిగిందంట అని. అయ్యో రామ, ఏంటి ఇలా, నేను ఇక్కడే ఉన్నా, మొన్నే గుర్తొచ్చాడు, ఇలా అయిపోయింది ఏంట అనుకున్నా. ఇంకా చందు విషయానికి వెళ్తే, ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు స్కూల్ డేస్ నుంచి శిల్పాని. అవును, ఎప్పటి నుంచో ప్రేమించాడు. వీళ్ళ లవ్ ఇంటర్ డిగ్రీ సాగుతా 11 ఏళ్ళకి తెగింది. 11 ఏళ్ళకి ఇంట్లో నేను ఈఎంఐనే చేసుకుంటాను, లేకపోతే ఇంకెవరిని చేసుకుని తెగించి చెప్పడం, వాళ్ళు కూడా సర్లే చేద్దాం అనుకోని చేస్తే బాగానే ఉన్నారు, పిల్లలు, హ్యాపీ లైఫ్. ఇక అటు పవిత్ర గురించి మాట్లాడుకుంటే, ఆ అమ్మాయికి తన లైఫ్ తన చేతిలో లేదు. 10th క్లాస్ నుంచే అద్దంలో మొహం చూసి మురిసిపోవడం స్టార్ట్ చేసింది, ఎప్పుడైనా యాక్టర్ అవ్వాలి అని. ఇంట్లో వాళ్ళు ఈమెను చూసేసి, అమ్మో ఏమో చేస్తుంది, గెంతుతుంది, ఆటలు అంటుంది, పాటలు అంటుంది, పిల్లకి పెళ్లి చేసేద్దామని పెళ్లి చేసేసారు. 16వ ఏటే అయ్యో పెళ్లి చేసేసారు. పెళ్ళైన సంవత్సరానికి బాబు, ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయరే మళ్ళీ పాప. ఇక కళలు ఇవన్నీ కలిసిపోయాయి. అయినా సరే అద్దంలో మొహం చూసి మురిసిపోవడం మాత్రం అలాగే ఉండే. విడిపోయింది హస్బెండ్తో, విడిపోయింది. తన బతుకు తను చూసుకుంటానంది. అక్కడ ఇక్కడ పనులు కూడా చేసింది, ఆ పని ఈ పని, చిన్న చిన్న పనులు కూడా చేసి పిల్లల్ని పెంచింది. తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ కెరీర్ స్టార్ట్ చేసింది. ఎప్పటికో ఉంది కదా ఒక కళ, అలా క్యారెక్టర్ ఆర్టిస్ట్ 1000-2000. ఆ తర్వాత ఒక మంచి ఆర్టిస్ట్, సపోర్టెడ్ రోల్స్, అలా పిల్లల్ని పెంచుతా ఎదిగింది ఈ అమ్మాయి కూడా. ఇప్పుడు 53 ఏళ్ళు ఆమె, తక్కువదేం కాదు, చాలా పెద్దది. చందుతో పోలిస్తే పెద్దది. ఆ పిల్లల్ని అయితే పెంచింది, సెటిల్డ్ నీట్గా. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అయినా హస్బెండ్ వద్దు, ఎవరు వద్దు. ఈ మన తెలుగు వాళ్ళకి ఏంటంటే కన్నడలో హీరోయిన్లే కావాలి, కన్నడ హీరోలే కావాలి. ఏదన్నా మంచి క్యారెక్టర్ ఉంటే కన్నడలో ఫేమస్ ఉండే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కావాలి మన వాళ్ళకి, అంతే. అది రూల్, అట్లా అయిపోయింది, స్టాంప్ వేసి పెట్టేసేయచ్చు. సో కన్నడ హీరో, కన్నడ హీరోయిన్లను ఇట్లా వెతికే క్రమంలో ఆ 390 సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ కావాలనిపిస్తే పవిత్ర కనబడింది. బాగానే ఉంది, పెట్టుకున్నారు. ఆమె కూడా తెలుగు సీరియల్ కొంచెం మంచి పారితోషికం మాట్లాడుకుంది. టు అండ్ ఫ్రో ఫ్లైట్లు అవన్నీ బుక్ చేసేవాళ్ళు, మంచి అకామిడేషన్ ఇచ్చేవాళ్ళు, సరిపోయింది. చేస్తూ ఉంది, అటు కన్నడలో సీరియల్ చేస్తా, ఇటు సీరియల్ చేస్తూ ఉంది. ఈ అబ్బాయితో పరిచయం.
ఎక్కడ మరి వీళ్ళకి ప్రేమ మొదలైందో, ఎలా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో తెలియదు. కానీ వయసుకు సంబంధంలా ఈయనకి పెళ్ళై పిల్లలు ఉన్నారు, ఈయన ప్రేమ వివాహమే. ఆమె ప్రేమ వివాహం కాకపోయినప్పటికీ పెద్ద పిల్లలు ఉన్నారు, చాలా పెరిగిన పిల్లలు ఉన్నారు. ఆమె పెద్దదే. వీళ్ళకి ఒక రకమైన పరిచయం ఏర్పడింది. చెప్పాడు చందు చెప్పాడు ఎలా అని, షూటింగ్ స్పాట్లో ఏదో అమ్మాయి ఆమె శారీకి ఫైర్ అంటుకుందట, ఆమె అన్కాన్షియస్ అయిపోయిందంట. అప్పుడు ఇలా చేతితోటి ఆర్పేసి ఇది సినీ ఫక్కీ. అవునా, సినిమాటిక్గా చెప్పాడా? సినీ ఫక్కీ సినిమాటిక్గానే చెప్పాడు. కాకపోతే ఏంటంటే యాక్చువల్గా కలిసి మనకి ఈ సీరియల్లో ఏంటంటే క్యారేజ్లు అందరు కలిసి తినేవాళ్ళు, అందరూ కలిసి. ఇప్పుడు అందులో వెజ్ వాళ్ళు ఒక పక్కకి వెళ్తారు, నాన్ వెజ్ వాళ్ళు ఒక పక్కకి వస్తారు, అట్లా అట్లా కూర్చొని తింటా ఉంటారు. ఒకవేళ నాన్ వెజ్ వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు అనుకో, ఒక ఐటమ్ వచ్చింది అనుకో, వాళ్ళు దాన్ని బాగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్లీగా మాట్లాడుకుంటారు. వీడికి బాగా నచ్చింది, నేను ఇంకా బాగా వండుతానండి ఆవిడ చెప్పడం, ఎప్పుడైనా వండి తీసుకురండి అనడం, అది వండి మీరే ఇంటికి రండి అనడం, ఇట్లాంటి పరిచయాలు ఏర్పడతాయి కామన్ గా. అట్లా దగ్గర అవుతారు మనుషులు అంతే తప్పించి ఈ సినీ ఫక్కీలు అనుకోకుండా ఇలా చూశాను, ఆవిడకి ఏదో అయింది, నేను వెంటనే వెళ్ళి కాపాడాను, ఇలా అనగానే ఆవిడ ఇలా స్థితి గప్పింది. ఇది చందు అంటే నిజంగా మేబీ జరిగినచ్చు కూడా ఇతను చెప్పిందే సినీ ఫక్కీలోనే చెప్పాడు. బట్ పరిచయం నార్మల్ గా ఏర్పడింది, దగ్గర అయ్యారు, కలిసి వెళ్ళడం కలిసి రావడం. ఆ పవిత్ర పిల్లలకు కూడా యాక్సెప్టబుల్ ఇతనితో. చిన్న పిల్లలకి ఏం తెలుస్తుంది? నో, పవిత్ర పిల్లలు పెద్దవాళ్ళే, 22-23 years పెద్దవాళ్ళు. పవిత్ర పిల్లలు పెద్దవాళ్ళు, ఆమె చాలా పెద్దది కదా. చందు పిల్లలు చిన్నవాళ్ళు, మనం మాట్లాడలేదు మరీ చిన్నవాళ్ళు. సో ఈయనకు కూడా పిల్లలంటే ఇష్టం. మీకు చందు మీకు పర్సనల్ కూడా పరిచయం అని చెప్పారు కదా, నాకెందుకో చందు ఇంటర్వ్యూ సుమన్ టీవీలో ఇచ్చినప్పుడు చేతికి కట్టుకొని చూశాను, ఒక సైకలాజికల్ డిస్టర్బ్ క్యాండిడేట్ లాగా, ఒక పర్వర్టెడ్ క్యాండిడేట్ లాగా అనిపించాడు నాకు. మీరేమంటారు? అంటే ఇన్సిడెంట్ జరిగి రీసెంట్ డేస్ కదా, ఉంటుంది కొంచెం ఆ టైప్ ఆఫ్. అంటే ఆ టైంలో ఎలా ఉండే అంటే వీళ్ళకి ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ అయితే జరిగింది, వాళ్ళు యాక్సెప్టబుల్ వీళ్ళు యాక్సెప్టబుల్, కొన్ని రోజులు తిరిగారు, అనుకోకుండా మన బెంగళూరులో షూటింగ్ నుంచి వస్తున్నారు, యాక్సిడెంట్ అయ్యి అంటే వీళ్ళు దేనికో గుద్ది చచ్చిపోలే, ఆర్టీసీ వాడు ఓవర్టేక్ చేశాడు, ఓవర్టేక్ చేసి ఇలా జయ్యి అనగానే అయ్యో వీడేంటి ఇలా వచ్చాడు అంత పెద్ద బస్ అని ఇటు తిప్పాడు. అలా డివైడర్ని గట్టికి కుట్టేసరికి ఇతనికి గట్టిగా గాయం అయింది, ఆ గాయం వల్ల ఈయన స్పృహ కోల్పోయాడు. ఇతనికి బ్లడ్ గారుతుంటే ఈమె చూసి ఈమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్కి వెళ్ళి చేర్పిస్తే కట్లతో ఈయన వచ్చాడు, ప్రాణం పోయి ఆవిడొచ్చి. ఈ విషయం బయట బాగా తెలిసిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. రకరకాల ఛానల్స్ అందరూ మైకులు పెడుతున్నారు, ఆయన బాధ అంతా చెప్తున్నాడు, అడిగింది అడగడం, వాళ్ళు చెప్తారని చెప్పడం. నర్వస్ అవుతారు కామన్. నువ్వు రోజు ఇప్పుడు ఒక మైకుతో పోట్ల పూటకు 4 మైకులు వస్తున్నాయి, అదే విషయం అడిగి ఎలా చనిపోయింది అలా చనిపోయింది సైకలాజికల్లీ డిస్టర్బ్ అవుతారు, కామన్ అది. సో ఆయన ఆ స్టేజ్లో ఉన్నాడు అంతే తప్పితే ఇంకా కొంతమంది నీ వల్లే నువ్వు చేయబట్టే. అండ్ ఇక బయటపడిన తర్వాత కొంతమంది వీడికేం పోయే కాలం పిల్లల్ని పెట్టుకొని ఆమెకేం పోయే కాలం 2 పిల్లలు పెట్టుకొని వీడితో అలా మాట్లాడడం. అండ్ నెక్స్ట్ ఇవన్నీ విని అంటే మొన్నటి వరకు కేవలం షూటింగ్లో మాత్రమే తెలిసినటువంటి ఒక జీవితం ఒక్కసారిగా ప్రపంచం అంతా తెలిసిపోయింది. షూటింగ్లో మాత్రం తెలిసిన జీవితం ఇంట్లో కూడా తెలుసు, వీళ్ళింట్లో. సరే ఏదో తెచ్చి పెడుతున్నావు, తింటున్నావు, ఉంటున్నావు, పిల్లల్ని నేను పెంచుతున్నా, మంది ప్రేమ వివాహమే, నువ్వు బాగుండడమే నాకు కావాలి, నువ్వు ఆమె దగ్గర బాగుంటే సరే ఉండు, నన్ను కూడా బాగానే చూసుకుంటున్నావు కదా, అడ్జస్ట్ అయింది, గొడవ ఏం పెట్ల. అటు పవిత్ర వాళ్ళ పిల్లలకు కూడా యాక్సెప్టబుల్. సో వాళ్ళు అన్ని షూటింగ్లలో కలిసి వీళ్ళిద్దరు కపుల్ అని అందరికీ తెలిసిపోయింది. కానీ షూటింగ్ వరకే, 4 టెరిటరీల వరకే, ఇండస్ట్రీ వరకు. ఇప్పుడు ఇది అయింది కాబట్టి మొత్తం ప్రపంచం అంతా తెలిసిపోయి 10 మంది మాట్లాడుకుంటున్నారు. దానికేం పోయి కాలం ఇలా అంట, ఆమె అంత పెద్ద వయసు ఉండి ఆమెకు సిగ్గులేదా ఇలా చేయడం ఏంటి అంటే, మనిషి ప్రాణం పోయింది, ఇక్కడ కూడా మనిషి ప్రాణం. ఇప్పుడు అడిగినా వాళ్ళు మళ్ళీ రారు, కానీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వీళ్ళు మానట్లా. కానీ ఇప్పుడు ఇంకా చెప్పాలి అంటే, ఇప్పుడు వాళ్ళే పిల్లలు ఏమన్నారు, క్లెయిమ్ చేశారు ఏమని, మా నాన్నకి ఇంకా విడాకులు ఇవ్వలేదు మా అమ్మ అని చెప్పారు. ఈవిడ ఏం క్లెయిమ్ చేసుకోవాలి, ఆవిడ బాధను ఆవిడ క్లెయిమ్ చేసుకోవాలి. రీజన్ ఏంటంటే మనుషులు పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జీవనాధారం అనేది ఉంటది కదా. ఇప్పుడు మా నాన్నకి ఇంకా విడాకులు ఇవ్వలేని వాళ్ళు అలా క్లెయిమ్ చేసుకోవడం వల్ల, బ్లేమ్ కాదు అది, క్లెయిమే చేసుకోవడం వల్ల వాడికి ఏదో బెనిఫిట్ ఉండేది అంతే కదా. ఖచ్చితంగా ప్రాపర్టీ వచ్చేది, పిల్లలకు వచ్చేస్తుంది, పిల్లల ద్వారా హస్బెండ్కి వచ్చేస్తుంది. ఇక ఈవిడ భయంలోనూ తప్పు లేదు, ఎందుకంటే అమ్మో వాళ్ళతో రిలేషన్ పెట్టుకున్నారు, ఆ పిల్లలకి ఎవడు లేడంటే తల్లి చనిపోయింది, కొంపైసి నా ఆస్తి ఏమైనా సగం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తారా ఏంటి, నాకు పిల్లలు ఏమవ్వాలి
అని చెప్పి ఈవిడ కూడా ధారాళంగా ప్రేమ ఒలకపోయాలి, అండ్ ప్రేమ ఉన్నా లేకున్నా ఒలకపోయాలి ఖచ్చితంగా ఇప్పుడు. అండ్ జరిగిందంతా చెప్పుకోవాలి. ఒకటో రవ్వ ఆయన్ని నిందించక తప్పదు, ఆయన ఏం చేసినా సరే. ఆవిడ ఆ వ్యవహారం అలా ఉంది. సో మొత్తానికి వీళ్ళిద్దరి వ్యవహారం ఇట్లా ఉంటే ఇప్పుడు మీడియాలో జరిగే 4-5 రోజుల నుంచి వచ్చే కథలు మనం వింటూ ఉన్నాం. ఏమంటే వీళ్ళు క్యారెక్టర్ అసాసినేషన్ చేసేస్తున్నారు. మంచోళ్ళు కాదు అట్లంట ఇట్లంట. ఎంతకి వీడు మంచోడా కాదా, ఆమె మంచిదా కాదా పక్కన పెట్టేస్తే, ఎందుకో తెలియదు ఆమెను ప్రేమించాడు, ఇద్దరు కలిసి ఉండాలనుకున్నారు. ఆమె ప్రాణం పోగానే ఈ ప్రాణం తట్టుకోలేకపోయింది, ఈ ప్రాణం కూడా పోయింది. పోయే ముందు ట్వీట్ కూడా పెట్టాడు, చిన్న మెసేజ్ కూడా పెట్టాడు, పవిత్ర నన్ను పిలుస్తోంది అని. వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమనైతే మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు వాళ్ళకి కుదిరిందో తెలియదు. చాలా ఆత్మహత్య చేసుకున్నాడు కానీ ఎలా చేసుకున్నాడు? ఊరేసుకొని చనిపోయాడు అదే ఫ్లాట్ లో, మరికొండలో. అది అంటే ఎంతసేపటికి ఫ్రెండ్స్ ఫోన్లు చేసినా ఎత్తట్లా, ఫ్లాట్కి వెళ్ళి చూసేసరికి తెలిసింది. ఇంకా అయ్యిందేదో అయిపోయింది, దాని గురించి మనం ఏం అనలేము. కానీ మనుషులు లేరు కదా, వాళ్ళు ఎలా ఉన్నా ఎలా బతికినా వాళ్ళు బతికే బాగానే ఉన్నారు. వాళ్ళ ఆవిడకి ప్రాబ్లం లేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మనం గట్టిగా మాట్లాడిన చాలా మంది మళ్ళీ సోషల్ యాక్టివిస్టులు, ఏమ్మా నిన్ను తాగొచ్చి కొడుతున్నాడా ఇంకేమైనా చేస్తున్నాడా అన్ని చెప్తున్నావు, మరి ఆమెతో 6 ఏళ్ళుగా ఉంటున్నాడు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు బయటికి, 6 ఏళ్ళుగా ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదా, నీకు ఎప్పుడు విడాకులు ఇవ్వాలనిపించలేదా? అనిపించదు. ఎందుకంటే అది వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వేరే జీవనాధారం ఉండదేమో. ఈయనతో విడిపోతే నేనేం చేయను అనుకొని ఉండొచ్చు. ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. అలాగే చేసి ఉండొచ్చు కదా అనే థాట్ వీళ్ళకి అనిపించింది. నీకు అనిపించినంత మాత్రం అక్కడ అలా జరగాలని లేదు కదా. సో వాళ్ళ లైఫ్ ఎలా ఉందో వాళ్ళు అలా బతికేస్తున్నారు. అలానే చందు వీళ్ళకి ఏం అన్యాయం చేయట్లా, చిల్లర కావాలన్నప్పుడల్లా ఇస్తూనే ఉన్నాడు. మరి రోడ్డునైతే నెట్టలా, తాగొచ్చి కొడుతున్నాడు అన్నారు, అది చాలా పచ్చి అబద్ధం. ఎవడు రాశాడో నాకు తెలియదు, ఆ టైప్ మనిషి అయితే కాదు. జీవితాన్ని ఆయన ఏదో ఆనందంగా ఎంచుకుంటున్నాడు. సరే తాగొచ్చి కొట్టేవాడు, ఎప్పుడు తాగాడు, ఎప్పుడు వచ్చి కొట్టాడు అని పొద్దున 5 గంటలకు పోతే రాత్రి 12 అవుతుంది రావడానికి. 12 గంటలకు తాగొచ్చి ఊగి 2 గంటలకు లేపి నిన్ను కొట్టి పడుకున్నాడా? అలా ఎలా చేస్తారు చెప్పు? బేసికల్లీ ఏదైనా కలిసి గొడవ రావడానికి కొంచెం ఉంటది కదా. బేసికల్గా మీకు చందు పర్సనల్ గా పరిచయం కాబట్టి ఎలాంటి వాడు? ఈజ్ గుడ్ అండి క్యారెక్టర్ వైజ్. అంటే ఆయనకి ఎందుకు ఆమె నచ్చింది. ఇద్దరు కలిసి ట్రావెల్ చేశారు. ఆమె చెప్పింది నాకు ఆర్టిస్ట్ అవ్వాలని ఉంది చిన్నప్పుడే, నేను ఇలా అనుకున్నాను, అద్దంలో మొహం చూసేవాడు, నన్ను అప్పుడే వచ్చి పాటికి హీరోయిన్ అయ్యేదాన్ని, ఇప్పుడు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యాను, నాకేం తక్కువ, బాలేనా, మా ఇంట్లో వాళ్ళు చిన్నప్పుడే నాకు పెళ్లి చేశారు, 2 పిల్లలు కన్నాను, నేను డైవర్స్ ఇచ్చి ఇప్పుడు ఆర్టిస్ట్ అయ్యాను, ఆ టైంలో నేను చాలా కష్టపడ్డాను, పాచి పనులు చేశాను, వీళ్ళని పోషించడానికి కూలి పనులు చేశానని చెప్తే ఎవరైనా కరగరు, అయ్యో పాపం అనరా, ఓ ఓదార్పు ఉండదా? ఈయన కూడా చెప్తాడు, అవును నేను ప్రేమించే రోజులు ఇలా కష్టపడి అలా కష్టపడి ఇది అయింది. మనుషులు దగ్గర అయ్యారు ఏదో మాట్లాడుకొని, వాళ్ళిద్దరికి వాళ్ళు ఒకరొకరు నచ్చుకున్నారు. అంటే ఏదో శారీరకంగా వీళ్ళిద్దరు సెక్షువల్గా కలవాలనే వీళ్ళు కలిశారని అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే శారీరకంగా అంటే ఒక శరీరం పోయిన తర్వాత ఈయన ఇంకో శరీరం వెతుక్కోవచ్చు. ఈయన శరీరాన్ని కూడా గాల్లో కలుపుకోవాలని అనుకున్నాడు కదా, చనిపోయాడు ఇతను కూడా. మనసు తట్టుకోలేకపోయింది, ఆ మనిషి లేకపోయేసరికి 10 మంది నిందించేసరికి